రైట్. సమయం తక్కువ ఉందని మనం పూర్ణచంద్ర గారి దగ్గర కంక్లూజన్ తీసుకుందాం. పూర్ణచంద్ర గారు చెప్పండి. ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ పోర్ట్లు, ప్రధానమైనటువంటి ఈ పోర్ట్లు ఏవైతే ఉన్నాయో, ఈ కృష్ణపట్నం, రామాయపట్నం, ఈ కాకినాడ, ఈ పోర్ట్లు అన్నీ కూడా తెలుగు వాళ్ళు ఈ పోర్ట్లను మళ్ళీ కైవసం చేసుకొని వ్యాపారం చేసేటువంటి రోజులు చూడొచ్చా సార్? చూడొచ్చు. ఎందుకంటే ఎట్లా చూడొచ్చు అంటే, వచ్చే స్థానిక సంస్థల్లో ఈ అధికార పార్టీని ఓడించడమే ధ్యేయంగా పనిచేయాలండి. వీళ్ళ ప్రభుత్వాలు ఉండవు, రావు అనేటువంటి ధోరణి, వీళ్ళని మట్టి కనిపిస్తే గానీ వీళ్ళకి రాదండి, రాదు. అప్పుడు గాని వెనక్కి తగ్గదు. రెండోది, ఈ అదానీలు ఎవరైతే ఈ సంపదను అక్రమంగా ఆక్రమించుకుంటున్నారో ప్రజా ఉద్యమాల ద్వారా వాళ్ళ యొక్క, ఇప్పుడు ఈ రోజున గంగవరం పోర్ట్ లో ఉత్తరాంధ్ర ప్రజలకి ఏమాత్రం వాళ్ళకి కనీసం కూలి కూడా దొరకని పరిస్థితి, ఉద్యోగం దొరకని పరిస్థితి. సో మేము అందుకనే బహుజన సమాజ్ పార్టీ తరఫున స్టీల్ ప్లాంట్ లో మా ప్రజలందరినీ ఉద్యమాల్లో సమాయత్తం చేస్తున్నాం. అట్లనే గంగవరం పోర్టు సమస్యను కూడా తీసుకుంటాం, పికప్ చేస్తాం, ప్రజా ఉద్యమాలని నిర్మిస్తాం. ఈ ప్రజల్లో వ్యతిరేకతని పెంచడం ద్వారానే ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడం అనేది జరుగుతుంది. అందుకే మనం అందరం స్పందించాల్సిన అవసరం ఉంది. సందర్భంగా ప్రైమ్ 9 ఛానల్ హితోధికంగా ప్రజలకి ఈ మెసేజ్ దగ్గర తీసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటికైనా సరే చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకోవాలి. వివిధ సెక్షన్స్ తో, వ్యాపారవేత్తలతో సంబంధాలు కాదు, టెక్నాలజీ పేరు చెప్పి రోజు పబ్బం గడుపుకోవడం కాదు, ఇండస్ట్రియలిస్ట్ తో మీటింగ్లు పెట్టి అయ్యేది. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలతో చంద్రబాబు ప్రభుత్వం సంబంధాలు ఏర్పరచుకున్న రోజు నిజంగా ఈ ప్రజల కోసం అతను పనిచేస్తున్నాడు అనుకున్నప్పుడు ప్రజలు విన్నట్టుంటారు. అట్లా కాకుండా నేను ఈ రోజుకు ఒక కొత్త పథకాన్ని తెచ్చి ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అని చెప్పి, ఊరికో పారిశ్రామికవేత్త అని చెప్పి చెప్తే కబుర్లాగానే ఉంటాయి. ఊరికో పారిశ్రామికవేత్త ఉన్న భూములు గుంజుకున్నారు, ఎడవల్లో దళితుల భూములు గుంజుకుని పారిశ్రామికవేత్త ఎట్లా చేస్తారండి? అది ప్రైవేట్ వాళ్ళకి, కమ్మారెడ్డి కులాల వాళ్ళకే మైనింగ్ లీజులు ఇవ్వటానికి ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు పారిశ్రామికవేత్తలు కమ్మారెడ్డి కులాలకు చెందిన వాళ్ళు అవుతారు, కానీ దళితులు ఎవరు కదా. సో ఈ చెప్పటం ఏదో మనకి షోకేస్ చేసుకోవటం, ఈ పేపర్లు కూడా బాకాలు ఊదటం, దాన్ని ఏదో 2-3 రోజులు జనాల్లో ప్రచారం చేయటం, జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో పనిచేస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వటం, ఈ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు లాగా తయారు చేయటం, మిగిలిన వాళ్ళు ఎవరు అసలు మనుషులే కానట్టు, సమస్యలే అసలు ఇంకా పోటీలోనే లేరు, మిగతా వ్యక్తులు పోటీదారులే కాదు అన్నట్టు ఆ ఇద్దరు ఎపిసోడే మీరు అన్నట్టు కరెక్టే. ఇది ఆలోచించాల్సిన అంశం సార్. ఈ రకంగా ప్రచార మాధ్యమాలని వాళ్ళు డామినేట్ చేయటం, డామినేట్ చేసి సంపదను దోచుకోవటం, సంపదను దోచుకుంటే వాడు బయటోడు వచ్చి గద్దల్లా తన్నుకుపోవటం. ఈ రకమైనటువంటి దానికి మనం ప్రజల అవగాహన పెంచడం ద్వారా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాల యొక్క కుట్రలను మనం బహిర్గతం చేయొచ్చు. అందుకనే ఇంకొక స్కీమ్ ఏంటంటే, మేము డిమాండ్ చేసేది ఈ బహుజన సమాజ్ పార్టీ నుంచి కులగణన చేయమంటున్నాం. ప్రజల్లో కూడా పూర్ణచంద్ర గారు ఇప్పుడు ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. అన్ని కార్పొరేట్ పాలిటిక్స్ అయిపోయినాయి. ఎన్ఆర్ఐలు ఎలక్షన్ టైంకి బ్యాగులు డబ్బులు తీసుకొని దిగుతారు, ఒక పోటీ చేస్తారు, మంత్రులు అవుతారు, ఎంపీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు. సో మరి ఇంకా అంతా కూడా మరి వాళ్ళు ఏం చేస్తారు? అదానీలతోటి పరిచయాలు పెంచుకోక ఎన్ఆర్ఐ, అమెరికా, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వాళ్ళు సామాన్యమైనటువంటి ఒక కిరాణా కొట్టోళ్ళతోనో బడ్డీ కొట్టోళ్ళతోనో వాళ్ళేం ఫ్రెండ్షిప్ చేయరు కదా సార్. జరుగుతుంది, ఇది జరిగేది, మీరు చెప్పేదల్లా వాస్తవమే జరుగుతుంది. ప్రజలు కూడా వారి ఆలోచన విధానం మారితే బాగుంటుందేమో. మార్పు చైతన్యం ద్వారా మార్పు తీసుకురావడం, మనం ఉద్యమించడమే మార్పు.